गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां बीजेवो रोगीणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नास्ति मातृ समं देवं नास्ति पितृ समो गुरुः तयोः मृत्युपकारोऽपि न कदञ्चन विद्यते। అందరికీ నమస్కారము। సంక్రాంతి పర్వకాలమున దంతదావనము అంటే పళ్ళు దోముకోవడము, కఠోర భాషణము అంటే అనవసరమైన మాటలు, ఆకులు కర్రలు పుష్పములు ఛేదించుటయు అంటే తెంపడము నరకడము చేయరాదన్నట్టు, గోవుల యొక్కయు మహిషాశ్వముల యొక్కయు అంటే ఆ రోజున ఆవులకు పశుపక్షాదులను బాధింపట్టడము చేయరాదన్నట్టు, మరియు భోజనము కామాసక్తియు ఇవి ఆచరించరాదని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పిందంటే అంటే ఆ రోజున ఎంత నిష్టగా ఉంటే అంత మంచిదన్నట్టు। సంక్రాంతి కాలమున ఏ మానవుడైతే అంటే ఆ రోజున ఎంత పొద్దున స్నానం ఆచరిస్తే అంత మంచిది। అలా ఆచరించని వారికి ఎలా అని చెప్పిందంటే శాస్త్రము, సప్త జన్మముల యందు పర్యంతము రోగిగా ఉంటాడు। ఇది వారి వారి స్వశక్తితో చేసుకున్న పాపకార్యం అని చెప్తుంది। యోగ్యులైతే తప్పకుండా బీద సాధలకు దాన ధర్మములు చేసి వారి యొక్క ప్రతి జన్మనందు కూడా వారి దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఆచరిస్తారని చెప్తుంది। అంటే ఆ రోజున ఎవరైతే దాన ధర్మం ఆచరిస్తారో వారికి సంక్రాంతి లక్ష్మి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చి ఎన్ని జన్మలైనా సరే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తున్నట్టు। అంటే నువ్వు ఏ రోజున దాన ధర్మం చేయకున్నా సంక్రాంతి రోజున మాత్రం తప్పకుండా ఏదో ఒకటి దానం చేయాలి। మన శక్తి అనుసారముగా ఎంతో కొంత దాన ధర్మం చేసినట్లయితే సంక్రాంతి యొక్క పండుగ ఆ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు అవుతారు। ఎవరెట్టి దాన ధర్మాలు ఆచరింతురో వారి వారి అటువంటి ఆ సత్ఫలితాలని ఆ యొక్క సూర్య భగవానుడు వారికి ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుందన్నట్టు। ప్రతి జన్మందును ఎన్ని జన్మలైతే మనం ఉంటామో మానవునిగా అన్ని జన్మలలో కూడా తప్పకుండా ఈ యొక్క సంక్రాంతి నాడు చేసిన దాన ధర్మాల యొక్క ఫలితం వస్తుందని చెప్తున్నట్టు। ఏ మానవులైతే ఎల్లప్పుడూ అత్యంత సుఖమును సంపదను ఆరోగ్యమును సౌందర్యాది గుణములను శక్తివంతమైన శరీరమును మనోహరణీయగు భార్యను స్త్రీ పశు పుత్ర పౌత్రాదులను ఆనందమును కీర్తి తమ వంశమునందు కోరుకొందురు అట్టి వారలు సంక్రాంతి ఫలమును అవశ్యమును వినవలయును। అంటే సంక్రాంతి నాడు ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పేసి విని ఆచరిస్తారో వాళ్ళందరికీ ఈ యొక్క ఫలితాలు సంపూర్ణంగా కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తున్నది। శుభం భూయాత్।